వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకషష్టితమః సర్గః. ఏవముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన సమాహితః సహ సౌమిత్రిణా రామః విచేతుముపచక్రమే. రామచంద్రుడు సీతాదేవిని విడిచి తాను ఉండలేను అని, సీతాదేవికి దూరమైతే తన ప్రాణములు పోతాయి అని చెప్పి ఆ పంచవటిలో ఆశ్రమం దగ్గర విలపిస్తూ ఉంటే, ఎంత వెతికినా సరే సీతాదేవి కనిపించలేదు అని చెప్పి శోకిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు లక్ష్మణుడు ధైర్యం చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఏదైనా సరే ఒక మాట చాలా విలువైనది, ఎంతో శక్తివంతమైనది. ఒక మాట మనిషిని చంపివేయవచ్చును, అంటే మనిషి ప్రాణములు పోవడానికి కారణమవ్వచ్చును. ఒక మాట మనిషిలో ధైర్యం వచ్చి బ్రతకడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. కావున వాక్కు సామాన్యమైనది కాదు, మాట ఎంతో విలువైనటువంటిది. అందులోనూ దీనమైనటువంటి స్థితిలో, ఆపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి మాట అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. తనవారు తనకు ఉన్నారు, తాను అనాథను కాను, తనకు సహాయం చేసేవాళ్ళు, లేకపోతే తన కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారు ఉన్నారు అనే భావన ఎటువంటి వారికైనా సరే ధైర్యాన్ని ఇస్తుంది. తనకెవ్వరూ లేరు, తనను పట్టించుకునేవారు కానీ, తన కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారు కానీ లేరు అనే భావన ఏదైతే ఉందో, అది ఎంతటి వారినైనా సరే కృంగదీస్తుంది, ప్రాణములు కూడా తీస్తుంది. మరి ఇక్కడ రామచంద్రుడు తాను సీతాదేవి లేకుండా ఉండలేను, తాను పరలోకానికి వెళితేనేమో అక్కడ తండ్రి గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేను, ఆయన చేత చీకొట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ సీతాదేవి లేకుండా తన ప్రాణములు నిలబడవు అని చెప్పి బాధపడుతూ ఉంటే, అన్నయ్య ఎందుకని ఇంతగా బాధపడుతున్నారు అంటే, ఇక్కడ కనిపించకపోతే ఇంకా సీతాదేవి లేనట్లేనా, మనకు లభించనట్లేనా? ఈ అడవిలో ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని కొండ గుహలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని సరస్సులు ఉన్నాయి. ఎక్కడికో ఆమె సరస్సుల దగ్గరకో నది దగ్గరకో వెళ్ళి ఉంటుంది. మీరు అనుమతిస్తే వెంటనే మనం వెతుకుదాము అని చెప్పి అనగానే, లక్ష్మణుడి మాటకు కొంత ధైర్యం తెచ్చుకున్నటువంటి రాముడు ఇంకా అడవిలో అణువణువు కూడా గాలించడానికి, వెతకడానికి బయలుదేరారు. లక్ష్మణేన సౌహార్దాతు ఏవం ముక్తః. లక్ష్మణుని చేత ఎంతో ప్రేమగా, అనునయంగా ఈ విధంగా చెప్పబడినటువంటి రామచంద్రుడు లక్ష్మణుడి ఈ విధంగా చెప్పగా, ఇంకా సౌమిత్రినా సహా లక్ష్మణునితో కలిసి వెతకడానికి, ఇంకా అన్వేషించడానికి విచేతం ఉపచక్రమే ప్రారంభించాడున్నారు. చూడండి, తమ్ముడంటే ఎలా ఉండాలనేది లక్ష్మణుడిని బట్టి తెలుస్తూ ఉన్నది. ఒక రకంగా ఆలోచించినట్లయితే లక్ష్మణుణ్ణి సీతాదేవి అనగూడనటువంటి మాటలు అని నిందించి మరీ పంపించేసింది. మరి ఈ సందర్భం వచ్చినప్పుడు లక్ష్మణుడు, నేను చెబుతూనే ఉన్నాను, నా మాట వినిపించుకోలేదు, ఇగో నా మాట వినిపించకపోతే ఈ విధంగానే అవుతుంది అని చెప్పి సీతాదేవిని నిందించవచ్చును. కానీ అలా నిందించలేదు. లేకపోతే నన్ను నిందించింది కావున ఈ విధంగా అనుభవిస్తున్నది అని చెప్పి ఆమె గురించి వ్యతిరేకంగా అనుకోవచ్చును. లేకపోతే ఆమెకు జరిగినటువంటి, ఆమె కనిపించకపోవటం అనే విషయాన్ని, అంటే తనను నిందించడం వల్ల ఈ విధంగా ఆమెకు శిక్ష పడింది అని అనుకోవచ్చు. కానీ అలాగా లక్ష్మణస్వామి అనుకోవటం లేదు. ఎందుకు అంటే, తన వదిన గారంటే, తన అన్న భార్య అంటే లక్ష్మణస్వామికి ఎంతో అభిమానం, తల్లి వంటిది అనే భావన, ఆత్మీయ భావన, గొప్ప భావన. అందుకనే సీతాదేవి లక్ష్మణుడిని నిందించినప్పటికీ కూడా ఆ విషయాన్ని ఏమాత్రమూ మనసులో ఉంచుకోకుండా సీతాదేవి లభించడానికి, సీతను వెతకడానికి చేయవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రయత్నములు నిష్కల్మషమైనటువంటి మనస్సుతో లక్ష్మణుడు చేస్తూ ఉన్నాడు.
దీని ద్వారా మనం కూడా తెలుసుకోవలసింది ఏమిటి? కుటుంబంలో వారు కానీ, ఆత్మీయులు కానీ, మనకు అత్యంత సన్నిహితులైనటువంటి స్నేహితులు కానీ ఏదో ఆవేశంలోనో లేకపోతే పొరపాటునో అపార్థం చేసుకునో మనల్ని ఏదైనా నిందించిన, అనకూడనటువంటి మాట ఒకసారి ఏదైనా అన్నా సరే ఇక దానినే పట్టుకుని, ఆ మాటనే పట్టుకుని జీవితాంతం వారితో విరోధాన్ని పెంచుకోవటమో, లేకపోతే వారికి వ్యతిరేకంగా జరగాలి అని, వారికి చెడు జరగాలి అని చెప్పి భావించటమో, లేకపోతే వారికి ఏదైనా జరగకూడదు జరిగితే ఆనందించటమో, ఇటువంటి పని చేయకూడదు. వారు ఆ మాట అనడం కంటే ముందు ఉన్నటువంటి ఆ బంధము, అనుబంధం ఏదైతే ఉన్నదో దానిని గుర్తుంచుకుని వారితోటి ఆ అనుబంధాన్ని కొనసాగించాలి. అన్నటువంటి మాటలను, ఏదో పొరపాటున అన్నటువంటి మాటలను పట్టించుకోకుండా వదిలేయాలంటున్నారు. అందుకనే కదా రాముడి యొక్క లక్షణం కూడా చెబుతూ, కథంచిదుపకారేణ కృతేనేకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అని చెప్పి, ఒక్కసారి చేసినటువంటి ఉపకారాన్ని జీవితాంతము గుర్తుపెట్టుకుంటారుట. అలాగే ఏదైనా అపకారం చేసినా, లేకపోతే అనకూడనటువంటి మాట అన్నప్పటికీ కూడా మనవాళ్లే కదా అన్నది, నాకు మాత్రం కోపం రాదా, నేను మాత్రం ఆయా సందర్భాల్లో అనకుండా ఉంటానా? కావున మన వాళ్ళు, మన కుటుంబంలో వాళ్ళు, మనకు అత్యంత ఆత్మీయమైనటువంటి వారు అన్నటువంటి ఆ నిందను మనం దానినే మనసులో ఉంచుకోకూడదు, విరోధాన్ని పెట్టుకోకూడదు అనేది రాముని యొక్క ప్రవర్తన వల్ల, అలాగే లక్ష్మణుని యొక్క ప్రవర్తన వల్ల కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అందుకని లక్ష్మణుడు అలాగా, అన్నయ్య ఇంకా వెతుకుదాము అని చెప్పి ఆ అడవి మొత్తం గాలించడానికి బయలుదేరారు. రాముడు లక్ష్మణుడితో కలిసి ఇంకా అడవిని వెతకటం ప్రారంభించారు. తౌవనాని గిరీంశ్చైవ సరితశ్చ సరాంసి చ నిఖిలేన విచిన్వానౌ సీతాం దశరథాత్మజౌ. ఇంకా చెబుతున్నాడు ఇక్కడ, దశరథాత్మజౌ, దశరథుని యొక్క కుమారులైనటువంటి ఆ రామలక్ష్మణులు వనాని గిరీంశ్చైవ సరాంసి చ, ఆ అడవులను, అలాగే పర్వత ప్రాంతములను, సరితశ్చ హంసలు మొదలైనటువంటి పక్షులు తిరిగేటటువంటి ఆ నదులను, అలాగే పద్మ సరోవరములను, నిఖిలేన అన్నింటినీ, ఏ ఒక్కటి కూడా, ఏ ప్రదేశాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్నింటినీ కూడా వెతుకుతూ అలాగా ఆ దండకారణ్యాన్ని గాలిస్తూ ఉన్నారు. ఆ దండకారణ్యంలో ఇలాగా అన్ని ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ విచిన్వానౌ, ఎంత వెతికినప్పటికీ కూడా నైవతాం అభిజగ్మతు, సీతాదేవి ఇంకా లభించలేదు. అయినప్పటికీ విడిచిపెట్టడం లేదు, ఇంకా ఉన్నటువంటి ప్రదేశాన్ని వెతుకుదాము అని చెప్పి అలా అన్నీ వెతుకుతూ, తస్య శైలస్య సానూని గుహాశ్చ శిఖరాణి చ నిఖిలేన విచిన్వానౌ నైవతామభిజగ్మతు. ఇంకా ఆ ప్రశ్రవణము అనే పర్వతము, గిరి ప్రశ్రవణం అని చెప్పన్నారు కదా, ఆ ప్రశ్రవణము అనే ఆ పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతం యొక్క సానుని, ఆ కొండ చర్యలయందు, కేవలం కొండ గుహలే కాదు, కొండల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ల చాటున ఏమైనా ఉన్నదేమో అని చెప్పి ఆ కొండ చర్యలను, నిఖిలేన శిఖరాణిచ, ఆ కొండ శిఖరం, ఎత్తైనటువంటి ఆ కొండ శిఖరముల మీద, నిఖిలేన పూర్తిగా అంతటా కూడా, అంటే ఏ ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా, విచిన్వానౌ వెతుకుతూ ఉన్నటువంటి తౌ ఆ రామలక్ష్మణులు నైవాభిజగ్మతు, సీతాదేవిని పొందలేకపోయారు, సీతాదేవిని వాళ్ళు చూడలేదు. విచిత్య సర్వతశైలం రామో లక్ష్మణమబ్రవీత్ నేహ పశ్యామి సౌమిత్రే వైదేహీం పర్వతే శుభాం. ఇంకా రామచంద్రుడు పర్వతాలన్నీ కూడా వెతికిన తర్వాత, శైలం సర్వతః విచిత్య, పర్వతాలను పూర్తిగా వెతికిన తర్వాత, లక్ష్మణ ఇహ పర్వతే శుభాం వైదేహీం నపశ్యామి, ఇదిగో ఈ పర్వతంలో ఎక్కడా కూడా సీతాదేవి కనిపించలేదయ్యా. ఎందుకంటే మనం ఏ క్షణము, అంటే ఏ అణువణువు కూడా వెతికాము, ఏ ప్రాంతాన్ని విడవకుండా వెతికాము, అయినా ఈ పర్వత ప్రాంతంలో ఇక్కడ సీతాదేవి కనిపించలేదు అని అంటూ, తతో దుఃఖాభిసంతప్తః లక్ష్మణో వాక్యమబ్రవీత్ విచరన్ దండకారణ్యం భ్రాతరం దీప్త తేజసం.
ఇంకా రాముడు ఈ విధంగా అంటూ ఉంటే లక్ష్మణుడికి కూడా శోకం వచ్చేస్తూ ఉన్నది. వెతికినా కనిపించలేదు అని అంటే ఏమైందోనన్న భయం లక్ష్మణుల్లో కూడా ఉన్నది, ఇప్పుడు మరింతగా పెరుగుతున్నది. తతః దుఃఖాభిసంతప్త, దుఃఖము చేత పీడించబడినటువంటి వాడైన, దుఃఖంతో నిండినటువంటి వాడు, పైగా తన మూలంగానే తన వదిన గారికి ఈ విధమైనటువంటి స్థితి, తన వదిన గారు కనిపించకుండా వెళ్ళింది అనే బాధపడుతున్నటువంటి లక్ష్మణుడు దండకారణ్యం విచరన్, ఆ దండకారణ్యం అంతా కూడా తిరుగుతూ దీప్త తేజసం భ్రాతరం వాక్యమబ్రవీత్, ప్రజ్వరిల్లుతున్నటువంటి తేజస్సుతో ఉన్నటువంటి, అంటే రాముడికి వస్తున్నటువంటి కోపము, ఆ బాధ, వీటితోటి ఆయన జ్వలిస్తున్నటువంటి అగ్నిలా ఉన్నాడట. అలా ఉన్నటువంటి తన సోదరుడైనటువంటి రామచంద్రుడిని చూస్తూ ఈ మాట అంటున్నాడు, అన్నయ్య ఏదేమైనప్పటికీ మీరు దిగులు పడవద్దు, ఎందుకంటే ప్రాప్స్యసి త్వం మహాప్రాజ్ఞ మైథిలీం జనకాత్మజాం యథా విష్ణుర్మహాబాహు బలిం బద్ధ్వా మహీమిమాం. అన్నయ్య మహాప్రాజ్ఞ, గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి వాడా. ప్రజ్ఞ అంటే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనైనా, ఆపదలలో కూరుకుపోయినటువంటి సందర్భంలో కూడా దీనమైనటువంటి స్థితిని పొందకుండా ఆలోచన ఎవరికైతే బాగా పనిచేస్తుందో అటువంటి వారికే ప్రజ్ఞ ఉన్నట్టు, ఆ లక్షణాన్నే ప్రజ్ఞ అని అంటారు. అంటే ఆపత్కరమైనటువంటి స్థితిలో కూడా, దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో కూడా బయటపడేటువంటి మార్గాన్ని ఆలోచించగలిగిన వాడే ప్రజ్ఞావంతుడు అని చెప్పి అంటారు. కావున ప్రజ్ఞావంతుడమైనటువంటి ఓ రామచంద్ర, మహాబాహు విష్ణు, గొప్ప బాహువులు కలిగినటువంటి వాడైన మహావిష్ణువు ఏ విధంగా అయితే బలిచక్రవర్తికి వశమైపోయినటువంటి ఈ భూమండలాన్ని, ఈ లోకములను మరలా ఆ బలిచక్రవర్తిని మర్దించి ఆ లోకములను ఏ విధంగా అయితే విష్ణువు పొందాడో, అదేవిధంగా కోల్పోయినటువంటి, అంటే మనకు కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి సీతాదేవిని మరలా నీవు పొందుతావు. కావున ఈ విషయంలో సందేహం లేదు, కావున చింతించవద్దు అని అంటూ ఇక్కడ చెబుతున్నాడు. బలిం బద్ధ్వా ఇమాం మహీం యథా, మహావిష్ణువు బలిచక్రవర్తిని బంధించి ఈ భూమండలాన్ని, ఈ లోకములను ఏ విధంగా అయితే స్వాధీనం చేసుకున్నాడో, అలాగే నీవు కూడా సీతను అపహరించినటువంటి వారిని వధించి నీ సీతాదేవిని నీవు దక్కించుకుంటావు, సీతాదేవిని మరలా నువ్వు పొందగలవు, కావున చింతించవద్దు అని అంటూ, ఏవముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన స రాఘవః ఉవాచ దీనయా వాచ దుఃఖాభిహత చేతనః. లక్ష్మణుడు చాలా స్నేహంతో, ప్రేమతోటి ఈ విధంగా చెబితే అది విన్నటువంటి రామచంద్రుడు, రాఘవ సహ దుఃఖాభిహత చేతనః, దుఃఖం చేత పీడించబడిన వాడై, అంటే సీతాదేవి ఎవరి చేతనో అపహరించబడినది, సీతాదేవి ఎవరి యొక్క అధీనంలోనో ఉన్నది అనే విషయాన్ని లక్ష్మణుడు కూడా చెప్పకనే చెప్పినట్లుగా చెప్పాడు. అందువల్ల సీతాదేవి ఇంకా తనకు దూరమైనది అని రామచంద్రుడు భావించినటువంటి వాడై, ఆ దుఃఖంతో పీడించబడినటువంటి వాడై దీనయా వాచ ఉవాచ, దీనమైనటువంటి మాటలతోటి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. ఏవముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన స రాఘవః ఉవాచ దీనయా వాచ దుఃఖాభిహత చేతనః వనం సర్వం సువిచితం పద్మిన్యః ఫుల్ల పంకజాః గిరిశ్చాయం మహాప్రాజ్ఞ బహుకందర నిర్జరః నహి పశ్యామి వైదేహీం ప్రాణేభ్యోపి గరీయసీం. మహాప్రాజ్ఞ లక్ష్మణ, నువ్వు కూడా గొప్ప ప్రజ్ఞావంతుడువేనయ్యా, నీకు మాత్రం తెలియదా? మనము ఈ అడవిలో అణువణువు వెతికాం, వనం సర్వం సువిచితం, ఈ వనమంతా కూడా పూర్తిగా బాగా వెతికాం. పుల్ల పంకజాః పద్మిన్యః సువిచితాః,
పద్మ సరోవరాల దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని అన్నావు నువ్వు. అందుకని పద్మ సరోవరములన్నీ కూడా, సరస్సులన్నీ కూడా పూర్తిగా మనం వెతికాం. బహుకందర నిర్జర, అనేకమైనటువంటి గుహలు, అలాగే సెలయేళ్ళు కలిగినటువంటి పర్వతములను కూడా మనం పూర్తిగా వెతికాం. సువిచిత, కానీ ప్రాణేభ్యోపి గరీయసి, నాకు ప్రాణముల కంటే మిన్నయ అయినటువంటి గొప్పదైనటువంటి ఆ సీతాదేవిని, విదేహరాజ కుమార్తెను మాత్రం నపశ్యామి, చూడలేకపోయాను, ఆమెను దక్కించుకోలేకపోయాను అని చెప్పి రాముడు లక్ష్మణుడితో అంటే ఈ విధంగా విలపిస్తూ, ఏవం స విలపన్ రామ సీతాహరణకర్షిత దీనశోక సమావిష్ట ముహూర్తం విహ్వలోభవతు. ఈ విధంగా రాముడు సీతాదేవిని తలుచుకుంటూ, సీతాదేవిని ఎవరు అపహరించారు అని భావనకు వచ్చి రోధిస్తున్నటువంటి వాడై, ఇంకా ఆ బాధతోటే కృషించిపోయినటువంటి వాడై, సహ రామ దీనః శోక సమావిష్ట, ఆ శోకం మరింతగా మితిమీరి ఆ శోకం చేత ఆవేశింపబడిన వాడై, శోకాన్ని పొందినటువంటి వాడై, విహ్వలః అభవతు, ఇంకా స్మృతి తప్పిపోయాడు, మూర్ఛపోయేటటువంటి స్థితికి వచ్చేశాడు, మూర్ఛపోయాడనమాట. సంతప్తో హ్యవసన్నాంగః గతబుద్ధిర్విచేతనః నిశసాదాతురో దీనః నిశ్వస్యాసీతమాయతం. అలాగా స్మృతి తప్పినటువంటి రాముడు మరలా కొంతసేపటికి తేరుకున్నవాడై, సంతప్త, బాగా సంతాపంతో దుఃఖంతో ఉన్నటువంటి వాడై, హి అవసన్నాంగ, ఆయన యొక్క దేహంలో ఉన్న ఆ శరీరం అంతా కూడా, ఆ శరీరావయవములన్నీ కూడా చిక్కి శల్యమైపోయాయి, శక్తి కూడా కోల్పోయేటటువంటి స్థితికి వచ్చాడు, నిశ్చేష్టుడైపోయి కృషించినటువంటి అవయవములతో ఉన్నవాడై, గతబుద్ధి, ఇంకా బుద్ధికి ఏమీ తోచక, ఏం చెయ్యాలో కర్తవ్యం బోధపడక స్మృతి కోల్పోయిన వాడై, విచేతన ఆతుర దీన, బుద్ధిని కోల్పోయిన వాడై అంటే నిశ్చేష్టుడైపోయి దీనమైనటువంటి స్థితిలో ఉన్నవాడై, ఉత్కంఠతో కూడినటువంటి వాడై, ఏం చేయాలో తెలియదు కానీ ఏదో ఒకటి చేయాలి, ఎలాగోలా దక్కించుకోవాలి, కానీ ఏం చేయాలో తెలియదు. ఇటువంటి దారుణమైనటువంటి స్థితిలో అశీతం ఆయతం నిశ్వస్య, వేడి నిట్టూర్పులను విడుస్తూ, నిశసాద, ఇంకా అక్కడ గొప్ప కూలిపోయి కూర్చుండిపోయాడు. అలా రామచంద్రుడు ఇంకా కదలలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా అలా కూర్చుండిపోయి రాముడు బాధపడుతూ ఉన్నాడు. బహుళం సతు నిశ్వస్య రామో రాజీవలోచన హా ప్రియేతి విచుక్రోశ బహుశో బాష్పగద్గద. రాజీవలోచన, కలువపూల వంటి, కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ రామచంద్రుడు బహుళం నిశ్వస్య, ఇక నిట్టూర్పులు విడుస్తూ, అంటే ఏం చెయ్యాలో తోచక, కర్తవ్యం బోధపడక, భవిష్యత్తు ఏమిటో తెలియక నిట్టూర్పులు విడుస్తున్నటువంటి వాడైన రామచంద్రుడు బాష్పగద్గద, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ఆ కన్నీటితోటే గొంతు అంతా కూడా గద్గదమైపోయి, గొంతుకు ఆ కన్నీరు అడ్డుపడుతున్నట్లుగా గద్గదమైపోయి, హాప్రియే, ఆ హాప్రియ అనే మాట కూడా పూర్తిగా రాముడి నోట్లోంచి రావటం లేదు. గద్గదమైనటువంటి శబ్దము, బయటకు రానటువంటి స్వరముతోటి రాముడు అలాగా కూర్చుండిపోయి, శరీరంలో ఏమాత్రము శక్తి ఓపిక లేనటువంటి వాడై, నశించినటువంటి వాడై, ఓపిక నశించినటువంటి వాడై, దీనమైనటువంటి స్థితిలో అరవలేక అరుస్తూ రాముడు హా ప్రియా అని చెప్పి అంటూ అలాగా వండిపోయాడు. బహుశః విచుక్రోశ, ఎన్నో రకాలుగా పరిపరి విధాలుగా పరితపిస్తూ శోకిస్తూ ఉంటే, తం తతస్సాంత్వయామాస లక్ష్మణ ప్రియమాంధవ బహుప్రకారం ధర్మజ్ఞ ప్రశ్రితం ప్రశ్రితాంజలి. రాముడి యొక్క శోకాన్ని చూస్తే లక్ష్మణుడికి కూడా శోకం తన్నుకొస్తున్నది. ఆ శోకం పెళ్ళుబికి బయటకు వస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా తాను కూడా అన్నగారితో పాటు కనుక విలపించినట్లయితే అన్నగారి శోకాన్ని భరించలేరు, మరింతగా
అదుపు తప్పేటటువంటి ప్రమాదం ఉన్నది, ప్రాణములు కూడా విడిచిపెట్టేయచ్చేమో. అందుకనే లక్ష్మణుడు తనలో కలుగుతున్నటువంటి ఆ శోకాన్ని అణుచుకుని అదుపు చేసుకుంటూ తతః ప్రియబాంధవ, ప్రియమైనటువంటి బంధువులు కలిగినటువంటి వాడు, అంటే బంధువుల మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, అందులోనూ అన్నగారి మీద అత్యంతము ప్రేమ కలిగినటువంటి వాడైన ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి వాడైన ఆ లక్ష్మణుడు ప్రసృతాంజలి, చేతులు జోడించినటువంటి వాడై, అన్నయ్య మీలాంటి ధీరోధాత్తులు ప్రజ్ఞావంతులు ఈ విధంగా శోకించకూడదు అని చెప్పి అంటూ చేతులు జోడించి దోషిలొగ్గినటువంటి వాడై తం బహుప్రకారం, ఆ రామచంద్రమూర్తిని ఎన్నో రకాలైనటువంటి ధర్మములతో కూడినటువంటి వాక్యములతో, యుక్తితో కూడినటువంటి వాక్యములతో, ఓదార్చేటటువంటి మాటలతోటి ధైర్యం చెబుతూ సాంత్వయామాస, ఎంతో వినయంగా అన్నగారిని రామచంద్రమూర్తిని లక్ష్మణుడు ఓదార్చుతూ ఉన్నాడు. అనాదృత్యతు తద్వాక్యం లక్ష్మణోష్టపుటాచ్యుతం అపశ్యంస్తాం ప్రియాం సీతాం ప్రాక్రోశత్స పునః పునః. ఇంకా రామచంద్రుడి పరిస్థితి చూడండి. సతు, అయితే రామచంద్రుడు మాత్రం లక్ష్మణోష్టపుటాత్ చ్యుతం, లక్ష్మణుని యొక్క ఆ నోటి నుండి వచ్చినటువంటి, ఆ పెదవుల నుండి వచ్చినటువంటి మాటలను విని తద్వాక్యం అనాదృత్య, ఎంత విన్నప్పటికీ కూడా రాముడి యొక్క మనస్సులో ఆ శోకం అనేది తీరటం లేదు. ఆ మాటలను మనసుకు పట్టించుకోలేకపోతున్నాడు. ఆ మాటలను పట్టించుకోకుండా ఇంకా ప్రియాంతాం సీతాం అపశ్యన్, సీతాదేవిని తాను చూడలేకపోతున్నాను అని చెప్పి, సీతాదేవి తనకు దూరమైనది అనే శోకంతో లక్ష్మణుడు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ రాముడి యొక్క శోకం తీరడం లేదు. అలాగా లక్ష్మణుడు ఎన్ని చెప్పినప్పటికీ రాముడు సీత గురించి ఆలోచిస్తూ ప్రాక్రోశతు, పునఃపునః ప్రాక్రోశతు, మరలా సీతాదేవిని తలుచుకుంటూ అలా ఆక్రోశిస్తూ శోకిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. మరి అలా శోకిస్తున్నటువంటి రామచంద్రుణ్ణి లక్ష్మణుడు ఎలా ఓదార్చగలిగాడు, ఎలా కర్తవ్య బోధ చేశాడు, ఎలా అక్కడ నుంచి వారు బయలుదేరి మరి మునుముందుకు ఎలా సాగారు, అలాగే జటాయువును ఏ విధంగా కలిశారు, ఈ విషయములన్నీ కూడా తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన సమాహితః సహ సౌమిత్రిణా రామః విచేతుముపచక్రమే తౌ వనాని గిరీంశ్చైవ సరితశ్చ సరాంసి చ నిఖిలేన విచిన్వానౌ సీతాం దశరథాత్మజౌ తస్య శైలస్య సానూని గుహాశ్చ శిఖరాణి చ నిఖిలేన విచిన్వానౌ నైవ తామభిజగ్మతుః విచిత్య సర్వతః శైలం రామో లక్ష్మణమబ్రవీత్ నేహ పశ్యామి సౌమిత్రే వైదేహీం పర్వతే శుభాం తతో దుఃఖాభిసంతప్తః లక్ష్మణో వాక్యమబ్రవీత్ విచరన్ దండకారణ్యం భ్రాతరం దీప్తతేజసం ప్రాప్స్యసి త్వం మహాప్రాజ్ఞ మైథిలీం జనకాత్మజాం యథా విష్ణుర్మహాబాహుః బలిం బద్ధ్వా మహీమిమాం ఏవముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన స రాఘవః ఉవాచ దీనయా వాచ దుఃఖాభిహత చేతనః వనం సర్వం సువిచితం పద్మిన్యః ఫుల్ల పంకజాః గిరిశ్చాయం మహాప్రాజ్ఞ బహుకందర నిర్జరః నహి పశ్యామి వైదేహీం ప్రాణేభ్యోపి గరీయసీం ఏవం స విలపన్ రామః సీతాహరణకర్షితః దీనశోక సమావిష్టః ముహూర్తం విహ్వలోభవత్ సంతప్తో హ్యవసన్నాంగః గతబుద్ధిర్విచేతనః నిషసాదాతురో దీనః నిశ్వస్యాసీతమాయతం బహుళం సతు నిశ్వస్య రామో రాజీవలోచనః హా ప్రియేతి విచుక్రోశ బహుశో బాష్పగద్గదః
తం తతః సాంత్వయామాస లక్ష్మణః ప్రియబాంధవః బహుప్రకారం ధర్మజ్ఞః ప్రశ్రితం ప్రశ్రితాంజలిః అనాదృత్యతు తద్వాక్యం లక్ష్మణోష్ఠపుటాచ్యుతం అపశ్యంస్తాం ప్రియాం సీతాం ప్రాక్రోశత్స పునః పునః అనాదృత్యతు తద్వాక్యం లక్ష్మణోష్ఠపుటాచ్యుతం అపశ్యంస్తాం ప్రియాం సీతాం ప్రాక్రోశత్స పునః పునః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 61వ సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.